కానీ పరిణామం ఏమైపోయిందంటే మేము సూచించిన అభ్యర్థులు కూడా మేము ప్రచారం చేసేందుకు అవకాశం లేకుండా పోయిందని చెప్పండి. దాని పరిణామం ఇవాళ ఎక్కడికి ఏ స్థాయికి దిగిందో దయచేసి గమనించాలని చెప్పండి. మరి ఎమ్మెల్యే గారు ఏదైనా మాకు స్వేచ్ఛ ప్రసాదిస్తారో లేదా, ఎమ్మెల్యే గారు మాకు ఏదైనా స్వేచ్ఛ ప్రసాదిస్తారా లేదా అని చెప్పండి. దయచేసి నేను గౌరవ మంత్రి గారికి అంటే మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీన్ని మున్సిపల్ ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారని చెప్పి అనుకుంటున్నాం. జిల్లా మంత్రి గారు అడ్డు లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఈ మున్సిపాలిటీ జెండా ఎగరవేసే అవకాశం అందులో ఏ విధమైనటువంటి ఒక అనుమానాలు సంకోచం అక్కర్లేదు. నేను దాకా ఏదైతుందో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నటువంటి యొక్క అభ్యర్థులను ఓడించడానికి తిరిగింది ఎమ్మెల్యే. ఇలా మళ్ళీ ఆ డబ్బు మద్యం డబ్బు విచ్చలవిడి పంపిణీ చేసి తర్వాత అటు కష్టపడి ఇటు కష్టపడి పోటీకి తట్టుకొని వీళ్ళు స్వతంత్రంగా కొద్దిగా గెలిచి వచ్చింది. వాళ్ళని ఏదైతుందో మైమరిచి మళ్ళీ లోపరుచుకునే ప్రయత్నం. కాంగ్రెస్ పార్టీ నువ్వు ఏ విధంగా నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయ్యుండి కూడా ఒకవైపు బీఆర్ఎస్ విప్పుకు అనుగుణంగా రేపు ఓటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటం చెప్పండి. దయచేసి మానుకోనాయన. దయచేసి జిల్లా కాంగ్రెస్ వాళ్ళకు సంతోషమైన వార్త. ఎందుకంటే గత 40 సంవత్సరాల నుంచి గల్లెగిరి ఒరిజినల్ కాంగ్రెస్ ఎలాంటి పైసలకు మద్యానికి మేము దూరం ఉంటాం. ఈరోజు మరి మా జీవనన్న ఒకటే చెప్తారు, మా కార్యకర్తలు క్రమశిక్షణ కార్యకర్తలు. ఈ కంటో గీడ పెట్టిన భయం అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. ఎందుకంటే సిగ్గు అనిపిస్తుంది. ఎందుకన్నా కొంతమంది చేసినటువంటి అంటే మా కాంగ్రెస్ పార్టీ మా తల్లి మంచిదే. కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపం నాయకులు అటువంటి చేసే తప్పు ఇది. జిల్లా నాయకత్వము రాష్ట్ర నాయకత్వం వాళ్ళ తప్పు. కాంగ్రెస్ పార్టీ తప్పు కాదు. జిల్లా నాయకత్వం తప్పు. జెండాను మోసడానికి ఎవరయ్యా మీకు చెప్పింది? కార్యకర్త జెండా మోసినప్పుడు రోగులకు రమ్మని టీఆర్ఎస్ ప్రభుత్వం గిట్లా చెప్తుంది, కేసీఆర్ గిట్లా పెట్టాలి గట్లా పెట్టాలి దిష్టి బంగ్లా పెట్టాలని చెప్పినప్పుడు కార్యకర్తలు కావాలి. ఇప్పుడు ఓడో కొనికిస్తే గొట్టంగాడు ఆయనకి పైసలు ఉన్నాయా వాడు గెలుస్తాడా అన్నట్టుని కార్యకర్త కట్టుకొట్టేసి పార్టీ గెలిపియాలి. మీరు గవర్నమెంట్ మన ఉన్నది, పైసలు మీరు పెట్టరు, గెలిపిన కార్యకర్త గరీబోని ప్రజా ప్రతినిధిని చేసి చట్టసభలో నిలబెట్టే బాగా తొలకుంటుందా కాంగ్రెస్ పార్టీకి ఉంటుందా? ఇప్పుడు వేసుకుంటా. మా కార్యకర్తలు ఇవాళ వేరే గుర్తు కోటేమని చెప్పి పరిస్థితి ఏర్పడదు. ఓలేబట్టి రాజకీయ ముఖ్యమంత్రి చేయబట్టి ఇక్కడ ప్రాంతంలో నాయకులు లేవట్టి, ఈ ప్రాంతంలో మంత్రులు లేవట్టి. అంటే గెలుస్తానేమో గిట్లా కాదు, గెలిచినా కూడా గిట్లా ఉంటాం మేము. గిట్లా కట్టర్ కాంగ్రెస్ సర్వేలు కాదు. జీవన్ సాబ్ కూడా చెప్పిండు గెలుస్తున్నారు బాబు అని చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ మనది గెలుస్తున్నది. ఇంకోటి చెప్పాలా, సింబలే సార్ చెప్పిండు, చేతి కూడా సింబలే. అంత సేవ చేసిన ఘనత ఉత్తర తెలంగాణ 2014 ఏముందా? ఈ మంత్రులు లేరు, ఈ ఎమ్మెల్యేలు లేరు, ఎవరు లేరు. కానీ మా సార్ ఉత్తర తెలంగాణకు వెన్నెముక కాకుండా కాంగ్రెస్ పార్టీ బతికించిండు. ఈ ప్రాంతానికి బతికించినప్పుడు పిసిసి గారికి అయితే బాధ్యత ఉండాలని ఉండదు. పిసిసి గారికి మేమైతే ఫుల్ హ్యాపీ. అలా ఇదా మైనార్టీలు, ఎస్సీలు, బీసీలు అన్ని వర్గాల ప్రజలందరి దయ వల్ల ఇవాళ మాకు ఇన్ని సీట్లు రావడం చాలా సంతోషంగా. కాంగ్రెస్ గుర్తుని చూసి ఓటేసారా, జీవన్ రెడ్డి గారిని చూసి ఓటేసారా? చిన్న లాజిక్ కాదు. కాంగ్రెస్ పార్టీ గుర్తు జీవన్ రెడ్డి సారి ముఖము కాంగ్రెస్ పార్టీ. కానీ మాట ఉందా, ఇండిపెండెంట్ కూడా వాళ్ళ దగ్గర పనిచేస్తారు మా గురువులు జీవన్ రెడ్డి గారు. ఇంత మూలహారంగా ఉండడం కారణం జీవనాలను పక్కకు పెట్టి ఎవరో టీఆర్ఎస్ అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ జెండా మోసడానికి అన్యాయం చేసినందున ఈరోజు ఇంత ఊపెత్తున